మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు. జీఎస్టీతో ఈ వ్యవస్థ సులభతరం. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. నాసిక్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది ఎట్లా ఇంకొకటి కూడా ఉన్నది, దీని మీద ఎలిగేషన్ ఉంది. టీడీపీ బీజేపీ ఖచ్చితంగా లోపాయికార ఒప్పందం ఉన్నాయి. ఈ లోపాయికార ఒప్పందం వల్లనే బాబుని కూడా జైలు వేయడము, ఓట్ల కోసం దండుకోవడము, ఇవన్నీ స్ట్రాటజికల్ గా జరిగినాయి అని చెప్పేసి కూడా గతంలో వార్తలు వచ్చినాయి. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం ఇప్పుడు? అంటే బీజేపీకి టీడీపీకి ఉన్న సంబంధం ఏంది? అందరికీ తెలుసు, సౌత్ లో వాళ్ళు బాగా వేయాలని చూస్తున్నారు. మామూలుగా నార్త్ రాజకీయాలు వేరు, సౌత్ రాజకీయాలు వేరు. ఇక్కడ మనం ఏంటంటే మన ఇండివిజువాలిటీ ఏదైతే అన్నగారు ఏదైతే తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదం స్టార్ట్ అయిందో దాని నుంచి మనం రాజకీయాలు నేర్చుకున్నాం. కాబట్టి కంపల్సరీ ఎవరికైనా మన నేటివిటీ ఉన్న పార్టీలు, అదే తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అని అంటే తెలంగాణ రాష్ట్రం, మన స్థానిక పార్టీలకు మనం ఎక్కువ పెద్దపేట వేస్తారు మన తెలుగు ప్రజలు, అదే ఐ మీన్ సౌత్ మొత్తం. సో వాళ్ళు బాగా వేయాలని ప్రయత్నిస్తున్నమాట వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఎంతో కొంత మమ్మల్ని తన హోల్డ్లో, ఇప్పుడు ఒకటండి నేను స్ట్రైట్ అవే అడుగుతాను, నాకు తెలీదు అని అనడానికి బాబు గారి లాంటి లెజెండరీ లీడర్ని, ఒక అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన లీడర్ని కేంద్ర అనుమతో, కేంద్రం నాడో లేకుండా, నాడ్ అంటే ఓకే గో హెడ్ అనే మాట లేకుండా ఆయన్ని అరెస్ట్ చేయడం అసలు అది సాధ్యమా అండి? కామన్ మ్యాన్, నన్ను కాదు, కామన్ మ్యాన్ అడిగినా చెప్తారు. సో ఏంటంటే బెదిరించో భయపెట్టో మమ్మల్ని ఎలా అయినా వాళ్ళ హోల్డ్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. బాబు గారు అయితే అంత సముఖంగా లేరు అనేది మాకు తెలిసిన అభిప్రాయం. న్యూట్రల్ గానే ఉండాలనుకుంటున్నారు. ఆ పొత్తు ఏదైతే ఉందో అది జనసేన వరకు పరిమితం కావాలి అని అనుకుంటున్నారు. కాకపోతే జనసేన ఆల్రెడీ పొత్తులో ఉండటం వల్ల అది ఎలా అంటే మేబీ వాళ్ళ డెసిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అది బాబు గారి డెసిషన్. అంతిమంగా ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా అది పార్టీ శ్రేయస్సు కోసము, ప్రజా శ్రేయస్సు కోసమే ఉంటుంది. కాబట్టి మేము తప్పకుండా దానితో ఏకీభవిస్తాం. కేటీఆర్ గతంలో టీడీపీ గురించి కూడా కొన్ని విమర్శలు చేసింది. సో టీడీపీ వస్తే చంద్రబాబు నాయుడు దగ్గరికి అధికారం అవుతుంది, కాంగ్రెస్ వస్తే సోనియా గాంధీ చేతిలోకి అధికారం అవుతుంది. అంటే ఇక్కడ తెలంగాణ వ్యక్తులు టీడీపీలో లేరా? కేవలం ఆంధ్ర వ్యక్తులే ఉన్నారా? లేకుంటే ఆంధ్ర వ్యక్తుల నుంచే మళ్ళీ రాజకీయం స్టార్ట్ అవుతుందా అనేది ఒక రకంగా ఒక కోణంలో చూస్తే అనిపిస్తూ ఉంది. సో కేటీఆర్ ఇట్లాంటి విమర్శలు చేయడం వల్ల టీడీపీకి మైనస్ అయింది అని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎంతవరకు చూడొచ్చు? అంటే రాజకీయాల్లో తండ్రి కొడుకులు ఒకటే పాలసీ కదండి. ఆ చెట్టుకి కాసిన కాయ కదా, సో ఆ విత్తనం నుంచి వచ్చింది కాబట్టి అలా. సో ఇప్పుడు ఎవరైనా తెలంగాణ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా మమ్మల్ని అంటే తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేసి రాజకీయం చేయాలి అనుకునేదే వాళ్ళ ఎజెండా. వాళ్ళ దాంట్లో కూడా మాధవరం కృష్ణారావు ఉన్నాడు, మాగంటి గోపీనాథ్ ఉన్నాడు, అరకపూడి గాంధీ గారు ఉన్నారు, చాలా మంది మన కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. అవును అవును అవును. ఇట్లా ఈయన విమర్శ చేసుకుంటూ పోతే వాళ్ళ దగ్గర కూడా ఇలాగనే ఉంది. సో మరి అది ఆంధ్ర రాజకీయం అనుకోవచ్చా, తెలంగాణ రాజకీయం? అది వాళ్ళ దగ్గర ఇప్పుడు సౌత్ ఇప్పుడు ఇప్పటికైనా వాళ్ళ అంటే అట్లీస్ట్ వాళ్ళు కోలుకుని ఈ హైదరాబాద్ బెల్ట్, హైదరాబాద్ రంగారెడ్డి ఏదైతే సిటీ చుట్టుపక్కల ఉందో వాళ్ళకి ఆ సీట్లు తప్ప వేరే సీట్లు లేవండి. ఇంకా స్టిల్ ఆయన ఆంధ్రాని దుమ్మెత్తిపోయటము, ఆంధ్ర నాయకులను లేదా ఆంధ్ర పాలకులను బ్లేమ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి ఈ తెలంగాణలో జీవితం అనుభవిస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే తెలంగాణ గడ్డకి ఇప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఏదో విదేశాలలో ఉద్యోగరీత్యా చేలుతున్నా కూడా వాళ్ళకి వాళ్ళ సొంత గడ్డ మీద ఉన్న ప్రేమ అమెరికా గడ్డ మీద లేకపోతే యూకే గడ్డ మీద ఉంది. అలాగే ఎవరికైనా సరే తెలంగాణ గడ్డలో పుట్టి తెలంగాణ రాజకీయ జీవితం అనుభవిస్తున్న వాళ్ళకి తెలంగాణకి బెనిఫిట్ చేయాలి, నా బెంచ్ మార్క్ నేనంటే ఒక చరిత్రలో నిలిచిపోవాలి అని కోరుకుంటారు. కానీ ఇప్పుడు అంటే ఈవెన్ రేవంత్ గారిని కూడా బ్లేమ్ చేయడం కూడా ఏంటంటే ఈ బ్లేమింగ్ ఏదైతే ఆంధ్ర పాలకులకు వెళ్ళిపోతుంది. వెరీ అన్ఫార్చునేట్ అండి. నా ఒక ఫ్రెండ్తో డిస్కషన్ వచ్చింది. ఏంటంటే షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్, కానీ ఏంటంటే మళ్ళీ ఆంధ్ర అంటే కేసీఆర్ నాటిన విష బీజం ఆ స్థాయిలో ఉందన్నమాట.
నాకు మళ్ళీ బాబు గారు అంటే ఎలా వస్తుంది హీఈస్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్నుకున్న వాళ్ళు ఎవరైనా తెలంగాణ ఇప్పుడు నేటివిటీ ఉన్న వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చి అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కాడు కదా, నో వే కాదు కదా. అలాంటప్పుడు ఇక్కడున్న ప్రజల్లో నుంచి ఒక లీడర్షిప్ ని ఎన్నుకునే అవకాశం మనం ఇవ్వాలి. అది ఆంధ్ర పార్టీ అనే అదే ఆంధ్ర పాలకులని బ్లేమ్ చేయడం సరే అయిపోయింది. 10 ఏళ్ళు 100 కోట్లు వెనకేసుకున్నారు, మమ్మల్ని బ్లేమ్ చేసి చాలు, ఇకనైనా మమ్మల్ని వదిలిపెట్టండి, మా రాజకీయం మమ్మల్ని చేసుకొని ఇవ్వండి.